నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలు నాటాలి, వాటి సంరక్షణ కూడా చూడాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కమిషనర్ కేతన్ ఘాల్గే. విగ్రహాలు తొలగించబోవు. అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టీకరణ. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మొక్కలు నాటడంతోనే మన బాధ్యత తీరిపోయిందని అనుకోకుండా వాటి సంరక్షణ కూడా చూసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎఫ్ఓ, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ ఘాల్గే, టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు, జిల్లాలో 3 లక్షలు నాటాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి వనరులను విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. మనం చేసే పనులే మన ఆరోగ్యాన్ని సూచిస్తాయని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య లక్ష్యం పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం తగ్గింపు, సుస్థిర జీవనంపై ప్రజల్లో అవగాహన కల్పించడమని అన్నారు. కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, నీటి కొరత వంటి అనేక సమస్యలు జీవరాశి మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తోందని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒకరోజు వేడుక కాదు. ఇది పర్యావరణం పట్ల మన బాధ్యతను నిరంతరం గుర్తు చేసే ఒక ముఖ్యమైన అవకాశమని అన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం మన గ్రహాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని, పర్యావరణ వ్యవస్థలు శ్రేయస్సు వాతావరణానికి హాని కలిగిస్తుందని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నదులు మూసుకుపోతాయని, సముద్రాన్ని కలుషితం చేస్తాయని, వన్య ప్రాణులను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకే మాటపై ఉండాలని అన్నారు. కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్లాస్టిక్ కాలుష్యాన్ని శాశ్వతంగా ఓడించడానికి మనమందరం నిబద్ధత కలిగి ఉందామని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం, రీసైక్లింగ్ చేయడం, నీటిని పొదుపుగా వాడడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ఉపయోగించడం లేదా సైక్లింగ్ చేయడం, వ్యర్థాలను సరిగ్గా పారవేయడం, సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడం తదితర వాటిని మనం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే స్థానిక లాలా చెరువు, చౌడేశ్వరి నగర్లోని నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాల వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్,
నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్, తెలుగు యువత ఉపాధ్యక్షులు చింతపల్లి నాని, నాయకులు అడబల రామకృష్ణ, అజ్జరపు రమేష్, యానాపు యస్సు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమాన్ని చేపట్టుకొని అలానే మనం ప్లాంట్స్ నాటుతున్నాము అని అంటే దయచేసి ఇది ఒక ఈవెంట్లా మీరు అనుకోకూడదు. ముందుగా మాట్లాడిన సిసిఎఫ్ గారు చాలా వివరాలు మీకు అందించారు. అలానే ఒక పాట రూపంలో చెట్టు యొక్క ప్రాధాన్యతని డిఓ వాసుదేవరావు గారు కూడా మీ అందరికీ తెలియజేసినట్టుగా చేశారు. ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఒక రాష్ట్రంలో 1 కోటి మొక్కల్ని నాటాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. జిల్లాలో మనం 4 లక్షల మొక్కల్ని నాటాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది ఒక ప్లాంటేషన్ యాక్టివిటీ అయితే కాదు. ఏదైతే ఎన్వైర్న్మెంట్లో మనం జీవిస్తున్నామో మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అని. మనం ఒక 2 degrees Centigrade టెంపరేచర్ పెరిగితేనే మనం ఉండలేం. సడన్గా రెయిన్స్ పడితేనే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. ఫ్లడ్స్ వస్తేనే చాలా నష్టం జరుగుతుంది. అలానే మనకి బోర్వెల్ డ్రిల్ చేసినప్పుడు మనకి 150 meters కన్నా లోపలికి వెళ్ళిపోతే వాటర్ రాదు. సో మనం పీల్చే గాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మనం తాగే నీరు ఆరోగ్యంగా ఉండాలి దొరకాలి అన్నా, మన చుట్టూ ఉండే వాతావరణం మనం జీవించడానికి అనుకూలంగా ఉండాలి అన్నా కూడా ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఈ పర్యావరణాన్ని ఎవరో బయట నుంచి వచ్చి పరిరక్షించేది ఉండదు. ఈ పర్యావరణంలో ఉంటున్న మనమే మన పర్యావరణాన్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చుకుంటూ పర్యావరణాన్ని మన జీవన విధానాన్ని అనుకూలంగా వచ్చేటట్టుగా చేయాలి. అందులో మనం చెట్లు నాటడంతో పాటు ఉన్న చెట్లని పరిరక్షించుకోవాలి. నేను 1,00,000 మొక్కల్ని నాటుతున్నాను కదా అని 1,00,000 చెట్లను కొడతాను అంటే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. అలానే ప్లాస్టిక్ గురించి ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులందరూ మాట్లాడారు. సో ప్లాస్టిక్ మన పర్యావరణానికి మంచిది కాదు అని తెలిసేటప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే తపన అనేది అందరిలో స్టార్ట్ అవ్వాలి. అది ఒక పాలసీగానో ఒక ఆర్డర్గానో వచ్చేదానికన్నా నేను నా ఇంట్లోనే ఎందుకు నేను స్టార్ట్ చేయను, దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది కదా అని దాన్ని మనం తగ్గించుకోవాలి. దానితో పాటుగా కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. మనం బైక్స్ వాడేటప్పుడు కానీ కార్స్ వాడేటప్పుడు కానీ ఇప్పుడు మనం చాలా వరకు బయోఫ్యూయల్కి ఎలక్ట్రిసిటీకి మనం వెళ్తున్నాం. సో ప్రతి దగ్గర కూడా ఒక ఆల్టర్నేటివ్ని మనకి ఆల్రెడీ సైన్స్ ప్రొవైడ్ చేసింది. దానికి సంబంధించిన డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని మన లక్ష్యం ఒకటే ఉండాలి. మన ఎర్త్ మీద అయితే జీవిస్తున్నామో ఆ గ్రీన్ ఎర్త్ని సేఫ్ ఎర్త్గా మనం పెట్టుకోవాలి. ఇక్కడ హై టెంపరేచర్స్ కాబట్టి అదర్వైజ్ ఇక్కడ చాలా ఎక్కువ పొల్యూషన్స్ అని ఇప్పటికే మన సిటీస్ ర్యాంకింగ్ అనేది అందరికీ చెప్తున్నారు. చాలామంది టూరిస్టులు ఆ సిటీస్ని విజిట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. అలా ఒక్కరోజు మన ఎంటైర్ ఎర్త్ అయితే మన పరిస్థితి ఏంటి అని మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. గుడ్ మార్నింగ్ టు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యామ్, ఆనరబుల్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ సార్, ఎమ్మెల్యే గారు అండ్ డిఎఫ్ఓ గారు, మై కలీగ్ and all the officers and all the students. Andriki namaskaram. So best wishes for World Environment Day. So today is a very great day. We are celebrating for our survival for next hundreds of centuries. So dantlo ban plastic oga main manki uddesham. So today also we have planned raids on the wholesale godowns in the city and around the city. Panchayats lo teams constitute cheskoni 5 she teams శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్వైర్న్మెంట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసుకొని దాంతో ఆల్ ఆర్ ఉమెన్ ఆఫీసర్స్ ఫ్రమ్ సచివాలయం స్టాఫ్ వీఆర్ కండక్టింగ్ రేట్స్ టుడే మ్యామ్ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అరౌండ్ 5 to 10 tons ఆఫ్ ద సీజర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ టుడే సింగిల్ డే. సో ఒక మేజర్ క్యాంపెయిన్ డ్రైవ్ చేస్తున్నాము. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా కూడా ఇక్కడ బాటిల్స్ పెట్టడం జరిగింది. అండ్ దేర్ ఆర్ ఆల్ మోర్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఈకో ప్లాస్టిక్ అన్నీ ఉంటాయి. దాంట్లో వాటర్ కూడా నిలబడుతుంది. So they are very economically viable as well as environmentally sustainable alternative solutions for the plastic. Adi kakunda kuda meeru chustuntaru, we have done the plantation program. Survival is very very important. So ikkada vachina andarki kuda mana life lo mana ee roju mem plantation cheste 20 years tarvata vachina generation ki labham vastundi. Ee roju memo ede plant memo chustunnamo adi 20 years mundu nate plants. So kachithanga ande memo kuda munduki తీసుకెళ్ళాలి. So with this message I wish good health of the environment around you. Once again, thank you very much. గోదావరి బండ్పై విగ్రహాలు తొలగించబోమని అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
గోదావరి గట్టు వెంబడి ఉన్న 13 మహనీయుల విగ్రహాలను తొలగించబోమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక పేపర్ మిల్ వద్ద కృష్ణసాయి కళ్యాణ మండపంలో రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు అధ్యక్షత వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి గట్టు సుందరీకరణ పేరుతో రివర్ ఫ్రంట్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్న విగ్రహాలను తొలగిస్తారని వస్తున్న వార్తలను ప్రస్తావించారు. ఈ విగ్రహాలను అన్నిటినీ ఒకటే యూనిఫామ్గా ఉంచుతామని చెప్పారు. విగ్రహాల ఏర్పాట్లో డ్యామేజ్ జరిగితే ఆ స్థానంలోనే కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రివర్ ఫ్రంట్ నిర్మాణం వల్ల పిండాల రేవు ఉనికికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గోశాల ప్రక్కన ఉన్న స్థలంలో అపర కర్మల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. పురోహితుల వృత్తికి గాని శ్రద్ధ కర్మలు నిర్వహించుకునే వారికి గాని రివర్ ఫ్రంట్ నిర్మాణం సమస్య కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. హ్యావ్లాక్ వంతెనను చారిత్రక పర్యాటక ప్రాంతంగా చేసేందుకు 100 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయిందని, దానికి అనుబంధంగా 50 కోట్లతో ఘాట్లను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో చొరవ చూపి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ కేంద్ర కార్యాలయాన్ని రాజమండ్రికి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు లక్షల సంఖ్యలో యాత్రికులు రానున్నందున ఆ మేరకు వేగంగా నగర అభివృద్ధి జరగాలంటే కార్పొరేషన్ ఎన్నికలు వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు. బొమ్మూరులో నిర్మితమైన సైన్స్ మ్యూజియంను ప్రారంభించాలని కోరారు. చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను రాజమండ్రిలోనే తొలుత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అవసరమైన ముడి పదార్థాలు నగరంలో ఎక్కువగా ఉన్నాయని విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 21న ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి 5,000 మందితో ఒకే చోట యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని కోరారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రావు మాట్లాడుతూ మోరంపొడి ఫ్లైఓవర్ ఆనుకొని ఉన్న ప్రదేశంలో సర్వీస్ రోడ్డు వేయాలని, అలాగే ఫ్లైఓవర్పై వీధి దీపాలు వేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ గోదావరి గట్టుపైన మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ వర్షం ముంపుపై చర్యలు చేపట్టాలని, త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు తీర్మానాలను అఖిలపక్ష సమావేశం ఆమోదించింది. ఆ మేరకు వాటిని మున్సిపల్ కమిషనర్ను కలిసి వాటికి వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, పంతం కొండలరావు, పరిరక్షణ సమితి కార్యవర్గ సభ్యులు దేశిరెడ్డి బలరాం నాయుడు, విగ్రహాల పరిరక్షణ కన్వీనర్ మాదేటి రవిప్రకాష్, ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్, కేకే సంజీవరావు, అబ్దుల్లా షరీఫ్, అసాదుల్లా అహ్మద్, దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 13 విగ్రహాలు ఉన్నాయి. రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడ చేస్తున్న కార్యక్రమం దగ్గర 13 విగ్రహాల్లో 4 విగ్రహాలు డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మిగతా 9 విగ్రహాలు ఇప్పుడు పంతం కొండలరావు గారి చేతుల మీద ఒక విగ్రహం నడుస్తూ ఉంది. అల్లుబాబీ గారు, శోభన్ బాబు గారు విగ్రహం, ర్యాలింగి గారి విగ్రహం, బుడ్డిగి శ్రీనివాస్ గారు, బుడ్డిగి రవి గారు, వీళ్ళు ఇలా ఎవరికాలు బాధ్యత తీసుకుంటా ఉన్నారు. మొదటి రోజే అభివృద్ధి కార్యక్రమం రివర్ ఫ్రంట్ ప్రారంభించుకున్న రోజునే చాలా స్పష్టంగా అధికారులకి చెప్పాం, ప్రజలకు కూడా తెలియచేసాం. 13 విగ్రహాలు అక్కడి నుంచి తొలగించబడవు. అలాగే విగ్రహాలు ఏమైందంటే పివి నరసింహారావు పార్క్, దాని తర్వాత గౌతమి నందనవనం ఏదైతే పార్క్ ఉందో ఈ చిన్న స్ట్రెచ్లోనే 13 విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు పూలే గారి విగ్రహం నుంచి రివర్ ఫ్రంట్ చేస్తున్న స్ట్రెచ్ ఎంత ఉందో చూసుకొని ఈ 13 విగ్రహాలు కూడా కొండలో మీరు కనబడతలేదు మామ, ముందురా మామ నువ్వు. ఈ 13 విగ్రహాలు కూడా యూనిఫామ్గా, అంటే ఒక 200 మీటర్స్ ఉందంటే ఒక్కొక్క విగ్రహానికి ఇన్ని మీటర్స్గా యూనిఫామ్గా చేస్తూ, కొన్ని విగ్రహాలు బాపు రమణ గారి విగ్రహాలు గతంలో వాళ్ళు చేద్దామని అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కొత్త విగ్రహాలు పెట్టుకోనివ్వలేదు. కారణాలు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ప్రజల యొక్క ధనంతో ఈరోజు మనం కార్యక్రమం చేస్తున్నాం రివర్ ఫ్రంట్.
ఇంత మనం ప్రజల యొక్క డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి ఆ విగ్రహాలు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్ట్ తోటి సింక్ అయ్యే విధంగా, చూసే విధంగా, విగ్రహాలు ఏదైనా బాగోలేని పరిస్థితి ఉంటే కార్పొరేషన్ నిధుల నుంచి అన్ని విగ్రహాలు కూడా యూనిఫామ్గా ఉండే విధంగా కొత్త విగ్రహాలు కూడా పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. దానికోసం ఆల్రెడీ విగ్రహాలు ఎవరెవరైతే స్థాపించున్నారో, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారిది ఉంది. మనం అందరం అనుకుంటాం రామాలయం జంక్షన్ దగ్గర ఒకటి ఉంది, మొన్న కొత్తది పెట్టారు. ఈ రెండిట్లకి ముందు అది పెట్టున్నారు. ఒక సంఘం ఉంది, వాళ్ళని కూడా సంప్రదించాం. మీరు పెద్దలందరూ ఉన్నారు, సంప్రదించి విగ్రహం బాగాలేని పరిస్థితుల్లో అన్నీ కూడా 13 విగ్రహాలు కూడా యూనిఫామ్గా ఒకే మెటీరియల్ తోటి ఖర్చు ఎంతైనా కార్పొరేషన్ భరించే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. విగ్రహాలు ఎవరైతే స్థాపించున్నారో అందరితో కూడా చర్చించడం జరిగింది, మాట్లాడుతున్నాం. ఏ విగ్రహాలు కూడా తొలగించబడవు. ఇంకా పిండ ప్రధానం ఏంటంటే రివర్ ఫ్రంట్లో వచ్చిన ప్లాన్లోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి సాయంత్రం 5ంటికి కూర్చుంటున్నాం. ఆల్రెడీ సంఘంలో ఉన్న పెద్దల్ని పిలిపించాం, వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. మార్కండేయ గుడి ఎదురుగుంటా ఏదైతే గోశాల పక్కన వాళ్ళకి ఏం కావాలన్నది ప్రతిపాదనలు చేశారో అట్లన్నింటిని కూడా టెండర్ పిలిచాం. వాళ్ళు కోరిన విధంగా 2 విధాలుగా అడిగారు, 2 విధాలుగా ఆ కార్యక్రమాన్ని విడగొట్టమన్నారు. ఆ 2 కింద విడగొట్టమన్న దానికి కూడా ఎస్టిమేట్స్ వేయించి కార్యక్రమం చేస్తున్నాం. ఎలాగైనా కూడా మార్కండేయ స్వామి గుడి ఎదురుగుంటా ఉన్న దాని కిందన ఒకటి చిన్నది షెడ్ కింద ఉంటుందండి. ఆ షెడ్ అప్పుడు నేను భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేనే చేయించాను నా సొంత ఖర్చులతో. అది ఒకరికి ఇస్తున్నాం. పైన కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చి ఇబ్బందులు ఉన్నాయి. సమస్య అయితే ఉంది చెప్పారు. దాన్ని కూడా సానుకూలంగా పెద్దలందరినీ పిలిపించి, ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, ఎప్పటి నుంచో వాళ్ళకి కూడా కోరిక ఉంది ఏంటంటే పిండ ప్రదానం అన్నది గట్టు నుంచి ఇచ్చేస్తున్నారు. ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఓ 10 అడుగులు లోపలికి నడుచుకొని వెళ్ళి పిండ ప్రదానం చేసి, అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది. అక్కడే ఫౌంటైన్స్ కింద కూడా పెట్టమని అడిగారు. అప్పుడు మాటూరి రంగారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రతిపాదించిన దాన్ని కూడా ఇప్పుడు ర్యాంప్స్ కింద 2 ర్యాంప్స్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. సుబ్బారావు గారికి ఈరోజు ఇంత చక్కటి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈ రోజున చాలా ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధానంగా గోదావరి గట్టు పైన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల గురించి ప్రధానమైన చర్చ, అదేవిధంగా బ్రాహ్మణ సంఘము పిండ ప్రదానాలు ఏవైతే పెడతా ఉన్నారో దానిపైన కూడా ప్రధానమైన చర్చ కిందన ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక క్లారిటీ అయితే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఏమనంటే గోదావరి గట్టు పైన విగ్రహాలు తొలగించి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దాకా కూడా తెలియదు. ఇవాళ నేను చెప్పే అంశం ఏంటంటే బ్యూటిఫికేషన్కి రాజమండ్రి ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా అడ్డురారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మీరు విగ్రహాలని తీసి మళ్ళీ రీప్లేస్ చేసి సింక్రనైజ్ చేసి పెడతామని చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రముఖుల యొక్క విగ్రహాలు ఇంకా పెట్టవలసిన అవసరం గోదావరి గట్టుపైన ఉంది కాబట్టి సో ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా యాస్టీస్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నా. రెండో అంశము, ఏవైతే పిండ ప్రదానాలు పెడతా ఉన్నారో అక్కడ కంబం సత్రం ఉండింది, అక్కడి నుంచి పిండ ప్రదానాలు పెట్టుకుంటూ గోదావరి గట్టు ఎదురుగా వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో దక్షిణ కాశీగా దక్షిణ గంగాగా పేరున్న గోదావరి నదిలో వచ్చి పిండ ప్రదానాలు పెడతారు. మరి పిండ ప్రదానాలు పెట్టినప్పుడు అక్కడ కంబం సత్రం దగ్గర నుంచి మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాలని అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుచేతనంటే ఈ పిండ ప్రదానాలు పెట్టినప్పుడు
ఇవన్నీ కూడా సామాగ్రి అన్నీ కూడా తీసుకుని కాలినడకన ఒంటిపైన కేవలము పంచ లేకపోతే కండువాను వేసుకుని అంత దూరం నడవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాకు తెలిసి సుమారుగా ఒక 300-400 మీటర్లు ఉండే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని గతంలో ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే బ్యూటిఫికేషన్కి అడ్డు లేకోకుండా అదే ప్రాంతంలో బ్రాహ్మణ సంఘాలకు కూడా అవకాశం కల్పించాలని నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నాము. మన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ మినిస్టర్ గారిని వీళ్ళందరినీ కూడా పంపించి అక్కడ సలహాలు తీసుకున్నారు. నేనైతే ప్రభుత్వం అనేది దేనికోసం తాపత్రయపడుతుంది, ప్రజల అభిమానం కోసం తాపత్రయపడుతుంది. అటువంటి అభిమానం పొందాలని అంటే ముందు ఎవరైతే రాజమండ్రిలో ఉన్నారో వివిధ అఖిల పక్షాలను అందరినీ కూడా పిలిచి మా మాస్టర్ ప్లాన్ ఇది, దీన్ని ఎలా చేయబోతున్నాం. ఇప్పుడు విగ్రహాలే ఉన్నాయి. హైదరాబాద్లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు మన తెలుగు సంస్కృతికి ప్రతిబింబించే విగ్రహాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవాళ విగ్రహాలు అలాగే ఉన్నాయి, దానికి రూపురేఖలు ఉన్నాయి. ఎన్నో అభివృద్ధులు జరిగినా విగ్రహాలకు ఏ విధమైన అవంతరాలు కలగలేదు. అలాగే నేనైతే తీర్మానం ఏంటంటే మొట్టమొదటిగా ప్రభుత్వం చేయబోయేటువంటి మాస్టర్ ప్లాన్ ఏం చేద్దంటే అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఘాట్లు సరిగ్గా లేవు, ఘాట్లు కట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరింత అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసినప్పుడు ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఇవ్వాలి. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటనేది స్పష్టంగా చెప్పాలి. చెప్తే అది ప్రభుత్వానికి మంచిది. ఇవాళ మల్నాటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సలహాలు సూచనలు ఇచ్చారో అవి కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అలహాబాద్ తరాలుగా మనం కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఆ ప్రభుత్వాన్ని ఫాలో అవ్వాలని ఇప్పుడు ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారిని మొత్తం ఒక టీమును పంపించారు అక్కడికి. అలహాబాద్లో ఏ విధంగా జరుగుతుంది చూసి రండి. రేపు రాజమండ్రి పుష్కరాల్లో నిన్న కూడా ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, రాజమండ్రిలో గోదావరి గురించి అన్నిటి గురించి చెప్తూ ఈ పుష్కరాల గురించి కూడా మా ప్రస్తావన చేసినప్పుడు ఇది మన కుంభమేళా లాగా మంద కూడా ఫాలో అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరూ సలహాలు సూచనలు తీసుకోవాలని, అలాగే ఈ వారసత్వ సంపదకు సంబంధించినటువంటి విగ్రహాలు ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మరింత అందంగా చేకూర్చేలాగా ఏం చేయబోతున్నారో అది కూడా చెప్పాలని. ఎందుకంటే వచ్చే పుస్తకాలు కాబట్టి అది కూడా చేయాలి. ఇంకా తర్వాత కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు యోగాసనం అని చెప్పి ఆంధ్రాలో మరి 21వ తారీఖున భారీ ఎత్తున ఒక 150 లక్షల మందితో యోగా చేయాలని చెప్పి తీర్మానం చేసి ఆ ప్రయత్నాలు చేస్తారు. 21వ తారీఖున మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అందరూ కలిసి ఒక 5,000 మంది స్టూడెంట్స్ తోటి ఒకే చోట యోగా చేయాలని కూడా నిర్మాణించడం అయింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ అఖిల పక్షంలో వాళ్ళందరినీ కూడా ఇది మన రాజమండ్రి 5,000 కాదు 10,000 మంది జనాన్ని తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నాం. కానీ రాజమండ్రి గ్రౌండ్ లేదు. ఆ మున్సిపల్ కాలేజీలు 5,000 మంది పడుతున్నారని 5,000 మంది చేస్తున్నారు. కాబట్టి దానికి కూడా మన అఖిల పక్షం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మారుమూడి ఎవరేశారండి సర్వీస్ రోడ్లు బాగాలేవని బతకరించి గొడవ చేస్తున్నాడు. ఆ సర్వీస్ రోడ్ల విషయంలో కూడా ప్రభుత్వం తక్షణ చర్య తీసుకుని అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వేయాలని చెప్పి కూడా మరి దాంట్లో కూడా మనం తీర్మానం చేస్తే బాగుంటుంది. ఇలాగ రాజమండ్రిలో ఇవే కాకుండా ఇక్కడ పెద్ద నాయకులందరూ కూడా రోజు సమస్యల మీద పోరాటం చేసే నాయకులందరూ ఉన్నారు. వాళ్ళకి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద మాట్లాడి వాటి మీద మనం తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తక్షణం జరుగుతానికి బాగుంటుందని మా ఆలోచన. అలాగే భవిష్యత్తులో కూడా వచ్చే పుస్తకాలు కూడా బాగా జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భావించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశాల గురించి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే
ఈ న్యూస్ మీ ద్వారానే వెళ్ళారు పబ్లిక్ బయటికి ఎక్కడ ప్రభుత్వానికి అధికారులకి అందరికీ. కాబట్టి ఈ న్యూస్ మీరు ఈ తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మీరు భావిస్తున్నారు. పబ్లిక్గా దీని మీద ఇంక ఈ టాపిక్లు 2-3 మీద పెద్దగా డిస్కషన్ అనవసరం. కాకపోతే ఒక్క సూచన, వయసు వల్ల పెద్దవాడినో లేకపోతే ఈ మీటింగ్ అధ్యక్షుడినా ఉన్నాను కాదు. ఇప్పుడు బాధపడింది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి లెసన్. రాజకీయ నాయకులు కానీ అధికారంలో ఉన్నవారు కూడా ప్రజలందరితోనూ ఇలాంటి సమావేశాల్లో పాల్గొని అభిప్రాయాలని పంచుకుని నిర్ణయాలు తీసుకుంటే ఏ రకమైన అభిప్రాయ భేదాలు ఊరిలో అలజడి ఉండదు. అందువల్ల ఇది ఊరికి కావలసిన చిన్న టాపిక్ల గురించి మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసుకుంది. ఏదో రూమర్లు విని విగ్రహాల గురించనో లేకపోతే వేరే సదుపాయాల గురించనో ఇంకోటి చాలా టాపిక్లు వచ్చాయి. ఇవన్నీ ఊరికి పనికొచ్చేయాలి మనుషులుగా, రాజమండ్రి వాస్తవులుగా. కానీ ఒక ప్లేడర్గా నేను చెప్పేది, నాకు ఇలాంటి అవకాశం దొరకదు. ఎమ్మెల్యేలతోనే ఎంపీలతోనే కూర్చోడానికి ఛాన్స్ చాలా తక్కువ. లెజిస్లేటివ్ ఫంక్షనింగ్, ఎటువంటి ఎనాక్ట్మెంట్స్ రావాలి, ప్రజలకి కావాల్సిన యాక్ట్ ఏంటి, ఆ యాక్ట్లకి అమెండ్మెంట్ ఏంటి, అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మీరు అక్కడ బొరబదలు కొట్టుకుని యాక్ట్ పాస్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది. సామాన్య మానవుడు నాకు కావాల్సింది భుక్తి గురించనో నీడ గురించనో ఇంకోటి, ఇవన్నీ కాకుండా చాలా సోషలాజికల్గా వీటన్నిటికీ కొన్ని వందల ఎనాక్ట్మెంట్స్ యాక్ట్లు ఉన్నాయి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఈ విషయాల్లో కూడా మీరు దయచేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో, కొంతమంది డీసెంట్గా మాట్లాడుకునే వాళ్ళతో కూర్చుని ప్రాబ్లమ్స్, యాక్ట్లు ఏం చేయాలి, ఎలాంటి కావాలి, అమెండ్ చేయవలసిన ఏంటి, ఇంప్లిమెంట్ చేయవలసిన, ఇలాంటి వాటికి కూడా మీరు దోహదం చేస్తూ ఆ రకంగా చేయమని నేను, సందర్భం వచ్చింది కాబట్టి ఒక వ్యక్తిగా నేను మీకు సలహా కింద ఇస్తున్నాను. ఇవి మాట్లాడండి, మిగిలిన విషయాలు చాలా సంతోషం. ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది, రెండో విధంగా వాళ్ళు పెట్టిన ఎజెండా విగ్రహాలు తీయాలా వద్దని అని చెప్పారు. ఈరోజు చారిత్రక రాజమహేంద్రవరంకి ఒక నేపథ్యం ఉంది. గోదావరి లేకపోతే ఈ రాజమహేంద్రవరం లేదు. అంతేకాకుండా ఈ రాజమహేంద్రవరంలో స్వాతంత్రం పూర్వం నుంచి అభ్యుదయ సాహిత్య కళారంగానికి ఒక మారు పేరు ఈ రాజమండ్రి పురిటిగడ్డ. ఎందుకంటే ఎందరో మహానుభావులు పుట్టిన ఈ రాజమహేంద్రవరం, పాలించిన రాజమహేంద్రవరం, ఇది గోదావరి గట్టుకు ఆనుకుని ఉన్న మన చిహ్నాలు. హైదరాబాద్ ట్యాంక్ బండి ఏదైతే అందరూ చూస్తారో, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి పాతతరం నాయకులు ఎవరు తెలియని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి మొన్నే రీసెంట్గా నేను వెంకటనగర్లో చిన్న మీటింగ్ వెళ్తే నెహ్రూ గారు ఆ రోజు జయంతి వర్ధం చెప్తుంటే హూ ఈజ్ నెహ్రూ అన్నారు. అంటే ఆ పరిస్థితి ఇప్పుడు జనరేషన్, తరాలు మారినాయి. అందుకని ఈ చారిత్రక నేపథ్యంలో ఉన్న రాజమహేంద్రవరంకి ఏ ఒక్క విగ్రహం కూడా తొలగించకూడదు. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. గోదావరి పుష్కరాలకి భారతదేశం నుంచి అసాంఘ్యంగా ఎంతోమంది వస్తారు. అందుకని ఖచ్చితంగా ఆ విగ్రహం డెవలప్ చేస్తూనే ఈ రాజమండ్రి పట్టుకొమ్మలా చెప్పాల్సిన అవసరం ఉందని నా యొక్క సలహా. శంకుస్థాపన చేశారో దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అట్లాంటి అభివృద్ధి చేయాల్సిందే. అయితే ఆ గోదావరి గట్టు ఆనుకున్నటువంటి విగ్రహాలకు సంబంధించిన విషయం, ఆ విగ్రహాలన్నీ, ఆ చివరి నుంచి చివరి దాకా ఉన్న విగ్రహాలన్నీ పేరున మనందరికీ తెలుసు. జ్యోతిరావు పూలే గారి దగ్గర ప్రారంభించి అక్కడ వీరేశలింగం గారి విగ్రహం ఉంది, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఉంది, సినిమా నటుల విగ్రహాలు ఉన్నాయి. అంటే రాజమండ్రి నుంచి సాంఘిక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, లేదు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి అనేక మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. అందుకని మీరు అభివృద్ధి అనే పేరుతో వాటన్నిటినీ తీసేయాలన్న ఆలోచన ఉంటే ఆ ఆలోచన ముందు తీసేయండి అని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆ కార్పొరేషన్ అధికారులకి వాటిని పెట్టడము అంటే
ఇప్పుడు అక్కడ ప్రముఖంగా ఉన్న స్థానాన్ని నుంచి తీసి ఎక్కడో దూరంగా పెట్టడం కాకుండా మీరు రేపు పొద్దున అభివృద్ధి చేసిన ఆ రివర్ ఫ్రంట్లో కూడా విగ్రహాలు అంతే ప్రముఖంగా ఉండేటట్టుగా పెట్టాలనేది మనం తీర్మానాన్ని చేయడం అవసరం. జనసేన ఆధ్వర్యంలో కూటమి సుపరిపాలన సంబరాలు అంబరాన్ని తాకాయి. దీపాలంకరణలతో సంక్రాంతి శోభ, దీపావళి సందడితో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్దతుతో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పాటైన కూటమి విజయం సాధించిన అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది సంబరాలు జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి, దీపావళిని తలపించే విధంగా మహిళలకు ముగ్గుల పోటీలు, సాయంత్రం నగర వీధుల్లో ప్రమిదలతో దీపాలంకరణ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సుపరిపాలన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ముఖ్య అతిథిగా హాజరై కూటమి నాయకులతో పాటు బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు నడిపించే ప్రజాప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది మొత్తం అధినాయకుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతగా ఒక ప్రక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో ప్రక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను కూటమి నాయకుల సహకారంతో ఎక్కడికక్కడ సమర్థవంతంగా పరిష్కరిస్తున్నామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఒక వైసీపీ పార్టీ మహిళలకు అదే పార్టీకి చెందిన నాయకుల నుండి వేధింపులు ఎదురైతే ఆమెని సోదరిగా భావించి కూటమి ప్రభుత్వం ఆమెకు అండగా నిలబడిందని స్థానికంగా జరిగిన సంఘటన గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే రౌడీ షీటర్లను ఏరి పారేసే కార్యక్రమం చేపట్టిందన్నారు. తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీలు రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస పాలన నుండి విడిపించడానికి రాజమహేంద్రవరం నగరం నుండి కూటమిగా ఏర్పడినందున అందరికంటే రాజమహేంద్రవరం కూటమి నాయకులకు ఎక్కువ బాధ్యత ఉందన్నారు. దానికి తగ్గట్టుగానే రాజమండ్రి చరిత్రను తిరగరాసే విధంగా అత్యధికంగా 70,000 పైచిలుకు మెజారిటీతో ప్రజలు కూటమి అభ్యర్థిగా తనను గెలిపించారని అన్నారు. ఇప్పటికే సూపర్ 6 ప్రధాన హామీలను నెరవేర్చుకుంటూ జూన్ 12వ తారీఖున తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ప్రారంభిస్తున్నామని అన్నారు. వెన్నుపోటుకు, గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. వైసీపీ చేసే కార్యక్రమాలకు జెండాలు మోసేందుకు కూడా కార్యకర్తలు కరువయ్యారని ఎద్దేవా చేశారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నత్తనడకన సాగించిన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తిరిగి వేగవంతం చేయడం, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయడం, ఉద్యోగ క్యాలెండర్ విడుదల, డిఎస్సి ప్రకటనతో నిరుద్యోగులకు భరోసా కల్పించడం వంటి చర్యలు కూటమి ప్రభుత్వ పనితీరును సూచిస్తున్నాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు 4,500 కోట్ల రూపాయలతో గ్రామీణ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమై 15వ ఆర్థిక సంఘం నిధులుగా 750 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకు జమ కావడం, ఇంటింటికి నీటి సరఫరా కోసం జలజీవన్ మిషన్ అమలు తదితర చర్యలు రాష్ట్రంలో గ్రామీణ పునర్నిర్మాణానికి బీజం వేశాయని పేర్కొన్నారు. అనంతరం ముగ్గుల పోటీలు మొదటి విజేతకు బీరువా, రెండో విజేతకు గ్రైండర్, మూడవ విజేతకు డ్రెస్సింగ్ టేబుల్, పాల్గొన్న వారికి కన్సలేషన్ బహుమతులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మజ్జి రాంబాబు, బీజేపీ నాయకులు అడబాల, కొల్లు వెలసి హారిక, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గంట స్వరూప, వీర మహిళలు ప్రియా సౌజన్య, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్య వస్తే రాజమహేంద్రవరంలో కారణమైన వాడు భయపడాలి అని పోలీసు వారికి చెప్పాం. నిన్నటి నుంచి అతనికి జరగాల్సిన పెళ్లి జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నామని ఈరోజు
సగర్వంగా చెప్తా ఉన్నా. ఇది కూటమి చిత్తశుద్ధి. ఆవిడనే కాదు, నగరంలో ఏ మహిళకి ఇబ్బంది కలిగినా నేను ఎన్నికల ముందు 5 సంవత్సరాలు అదే చెప్పేవాడిని. ఈ నగరంలో మహిళలు సురక్షితంగా లేరు. శాంతి భద్రతల పరంగా ఏ విధమైన ధైర్యంతో ప్రజలు తిరగలేకపోతా ఉన్నారు. వ్యాపారస్తులు భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతా ఉంది. కూటమికి అవకాశం ఇవ్వండి. ఒక్క సంవత్సరంలో మీకు దాని యొక్క ప్రతిఫలం చూపిస్తామన్నా. మొదటి సంవత్సరంలోనే 5-6 రౌడీ షీట్లు ఓపెన్ చేశాం. తప్పు చేసిన ఒక్కొక్కడు కటకడాలు వెనకాలకి పంపించాం. ఇది కూటమి చిత్తశుద్ధి. జూన్ 4వ తారీఖుకి ముందు 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో రాక్షస పరిపాలన చేసినటువంటి నరకాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజల గద్దె దింపి సుపరిపాలన అందించడానికి దేశంలోనే గొప్ప విజనరీగా పేరుగాంచినటువంటి అత్యంత అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో ఇతర దేశాలతో పోటీ పడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి 7వ స్థానం నుంచి ఈ రోజున 4వ స్థానానికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో ఈ కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో మనిషి వచ్చి ఎవరు కూడా తన అభిప్రాయాలు చెప్పడానికి కానీ, ఏ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరచడానికి కానీ వీలు లేకుండా అక్రమ కేసులు బనాయిస్తూ, వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరిస్తూ రాక్షస పాలన రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి బీజం పడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి నిర్మాణానికి కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, రైల్వే జోన్కు కానీ, జలజీవన్ మిషన్ ద్వారా అత్యధికమైనటువంటి బడ్జెట్ని కేటాయించడంలో కానీ కేంద్ర యొక్క సహకారాలు ఎంతో గొప్పగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నటువంటి పరిస్థితులు. అన్ని పండుగలు మన హిందూ మతంలో ఉన్న అన్ని పండుగలు కూడా ఇక్కడ చేసేసారు. అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశాడు మన వైసీలకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇది సరిగ్గా సంవత్సరం క్రితం ఒక రాక్షసుని ఈ రాష్ట్ర ఎల్లల్ని తరిమి కొట్టడానికి ప్రజలందరూ కూడా పార్టీ మొత్తం అందరూ కూడా కలిసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ఎందుకంటే రాక్షస పరిపాలన చూశారు మొత్తం అందరూ కూడా. ఈ పరిపాలన మాకు వద్దు, ఈ రాక్షసుడు మాకు వద్దు అని చెప్పి తిప్పి కొట్టి 3 సంవత్సరాలు అవసరం పాడేశాడు పట్టుకెళ్ళి. అయినా బుద్ధి రాలేదు. ఇంకా తిరుగుతున్నాడు, ఇంకా వస్తున్నాడు. ఇంకా మేము వచ్చేస్తాం అంటున్నాడు. కేవలం ఏంటంటే అది అందరినీ భయపెట్టడం కోసం మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి అభినందనలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. చెరువుగట్టు త్రవ్వకాలపై ఫిర్యాదు చేసిన కుటుంబంపై దాడి చేయడం అమానుషమని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ వ్యవస్థాపక అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుగట్టు అక్రమ త్రవ్వకాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కుటుంబంపై దాడి చేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ వ్యవస్థాపక అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు విశాఖోటి సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో ఉన్న చెరువుగట్టును కొందరు వ్యక్తులు కలిసి చెరువుగట్టు మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు గట్టుపై 60 సంవత్సరాలు కాలంగా ఉన్న చెట్లు కూడా కొట్టివేసి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిషర్మెన్ సొసైటీ నాయకులు విజ్జన రాంబాబు, ఇస్సాకోటి మహాలక్ష్మి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబాన్ని పిలిచి మహిళ దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో విజ్జన రాంబాబు, ఇస్సాకోటి మహాలక్ష్మి మరికొందరు గాయాల పాలై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
ఈ అమానుష దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. రాజానగరం నియోజకవర్గం పల్లకడియం గ్రామంలో జరిగిన ఒక దుర్మార్గమైన సంఘటన గురించి ఈరోజు ఇక్కడ పత్రికా మిత్రులతో మాట్లాడడం జరుగుతుంది. రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర రావడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామంలో ఎస్సీలకు కేటాయించినటువంటి ఫిషర్మెన్ సొసైటీ చెరువుల్ని అక్రమంగా మట్టి తోలించేస్తున్నారు, తవ్వేస్తున్నారన్న దాని మీద మెయిన్ అది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ మిషన్లతో ఇష్టానుసారంగా తవ్వేస్తుంటే వీళ్ళ గేదెలు అన్నీ పడిపోయి నడవలు ఇరిగిపోవడం, కాళ్ళు ఇరిగిపోవడం ఇలా దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ఒక 20 మంది అంతమంది కలిసి కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ పెట్టారండి. అది చేయించేది ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళ బంధువు ఎవరతన చావ ప్రసాద్ అని అతను ఒక ఆయన ఎవరో తవ్వేస్తున్నారట. ఇలా తవ్వేస్తున్నారంటే దీనివల్ల ఇబ్బంది అవుతుంది, గేదెలు అన్నీ చచ్చిపోతున్నాయి. రెండోది ఇవన్నీ చేస్తున్నారు. రెండోది చెరువు గట్ల మీద ఉన్న ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం ఉన్న చెట్లు కూడా తవ్వించేస్తున్నారు, కొట్టేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ పెట్టిన పాపానికి ఇంట్ల మీదకి వెళ్ళిపోయి దాడులు చేసి దుర్మార్గమైన సంఘటన జరుగుతుంది. ఇలాగ గతంలో ఒకసారి ఒక 10-15 రోజుల క్రితం వెళ్ళి అత్యంత దారుణంగా రాంబాబు గారు అన్న ఒక ఆయన్ని కొట్టేస్తే ఆ కొట్టేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలన్నీ కలిపి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో బేరాలు మాట్లాడుతున్నారు. ఎలాగా పలానా వ్యక్తి పేరు తీసేస్తే అప్పుడు మేము కేసు పెడతాం అంటే ఎస్సీల మీద అయితే కేసు పెడతారంట. ఇలా ఎస్సీలు ఎంతవరకు మందేంచి కొట్టించిన వరకు వెనకాల ఉండి దాడి అంత వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ పేర్లు తీసేసి వీళ్ళ వరకు మాత్రమే కేసులు పెడతామని బేరాలాడే పరిస్థితి ఇంకెలా నడుస్తుందని చెప్పి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇలా పర్సనల్గా ఎంత దారుణంగా దాడి చేస్తున్నారో చూడండి అని చెప్తే మేము విచారణ చేస్తామని చెప్పారు. చేస్తామని చెప్పి ఇప్పుడు దగ్గర 10-15 రోజులు అవుతుంది. ఊరు లోపల పోలీసు వాళ్ళు వస్తున్నారు, గొడవలు ఆడుకోకుండా 2 మాటలు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఉదయం దీని మీద మాట్లాడదామని చెప్పి పెద్దలు పిలుస్తున్నట్లుగా పిలిచి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈయన శ్రీని గారు, ఎస్ఓకోటి శ్రీని గారు, ఈయన వాళ్ళ అబ్బాయి సుధీర్ గారు, ఈయన ఏర్రాజు గారు, లోపల ఇంకా ఇన్పేషెంట్లుగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్నది లేకుండా ఈడ్చి చాలా దారుణంగా కొట్టేశారు. ఇంత దారుణం అంటే పిలిచినట్టే పిలిచి ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా అంటే వీళ్ళని చంపేద్దామన్న ఆలోచనతోనే ఒక దుర్మార్గమైన వైఖరితో వీళ్ళు పిలిచి లోపలికి ఆడ మనిషి అన్న తేడా కూడా లేకుండా బట్టలు చింపేసి శుభ్రంగా చితక్ కొట్టేస్తే వీళ్ళు దాంట్లోంచి తప్పించుకొని పారిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి స్ప్రో తప్పిపోతే 108కి ఫోన్ చేసి 108 ద్వారా ఇక్కడ ఆసుపత్రికి వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా మేము వచ్చేదాకా అడ్మిషన్స్ కూడా ఇవ్వలేదండి. ఆవిడ స్ప్రో కోల్పి అలాగే లేవలేని పరిస్థితులు ఆడ నిలబడిపోయింటే అక్కడ లేవలేని పరిస్థితి. ఇంత దయనీయమైన పరిస్థితులు నడుస్తుంది. పోలీసు వారు కూడా ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి మీద పెట్టకూడదు అన్న ఉద్దేశాలు ఉన్నాయా లేకపోతే ఏంటో అర్థం కాని పరిస్థితి. చెరువుల్లో మట్టితో ఉన్నారని దాని మీద మేము కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెడితే మా ఊర్లో చిన్న మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెడితే మా చెరువులో మట్టి గేదెలు పడిపోతున్నాయి అలా తవ్విచ్చేశారు అని వెళ్ళి అడిగిన దానికి మమ్మల్ని మా ఫ్యామిలీ అందరినీ కొట్టి తవ్వేశారు. ఇంటికి మేము ఇంటి దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడికి హాస్పిటల్కి జాయిన్ అయ్యాం. ఎప్పుడు జరిగింది మీ మీద? ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగింది. ఏమని పిలిచారు? మీటింగ్, చిన్న మీటింగ్, కేసు ఎందుకు పెట్టారు అన్న దాని తక్కువ మీటింగ్ అని ఏం చెప్పలేదండి. మిమ్మల్ని పిలుస్తున్నారు సంఘ పెద్ద గారు అని పిలిచి అక్కడికి తీసుకెళ్ళి కొట్టారు. ఏమన్నారు పెద్ద సంఘ పిలిచి సర్పంచ్ గారి మీద ఎందుకు కేసు పెట్టారు అంటే మేము కేసు పెట్టలేదండి, ఇలా ఫిర్యాదు చేసుకున్నాము, ఇలా అక్రమంగా మట్టి తవ్వుతున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, చెరువు గొట్ల మీద చెట్లు కొట్టేస్తున్నారని ఇలాగా ఫిర్యాదు చేసుకున్నాము కలెక్టర్ గారికి అని చెప్పామండి. చెప్తే మీరు కేసే పెట్టారు అన్న దాని మీదకి వచ్చి మమ్మల్ని కొడతాం జరిగింది. మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. మరి దానికి సంబంధించిన పర్మిషన్ ఏమైనా ఉందా? పర్మిషన్ గట్రా ఏం చూపించలేదు. ఏం చూపించారు? మన కొట్టిన వ్యక్తి పర్మిషన్ అంటే మాది సంఘం స్పెషల్ మట్టి సొసైటీ ఉందండి. దానికి సంబంధించి మీకు పర్మిషన్ ఏమైనా చూపించారా అని అడిగితే మాకు ఇచ్చారు కానీ ఇస్తాను అంటున్నారని అలా తిప్పుకున్నారండి. మీ మీద ఎవరెవరు దాడి చేశారు? మా మీద దాడి చేసింది రొక్కల వెంకటేష్, వేమరపు సురేష్, కొండ సుబ్బారావు, కొండ మురళి, ఇంకా చాలా ఉన్నారండి. మొత్తం అందరూ రొక్కల వెంకటేష్, వేమరపు సురేష్, రొక్కల పల్లకడియం గ్రామం ఎస్సీపేటకి సంబంధించి. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు ఆధ్వర్యంలో ఆనంద్ గార్డెన్స్లో వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ద్వారకా తిరుమల దేవస్థానం బోర్డు మాజీ సభ్యురాలు కె విజయ రాజ్యలక్ష్మి, సామాజికవేత్త నల్లవంతు రాజ్యలక్ష్మి, రిటైర్డ్ టీచర్స్ రామదేవు హేమవల్లి, రూపశ్రీ, శివలక్ష్మి, దేవిప్రియ ఇండస్ట్రీస్ అధినేత ఎస్ దుర్గాప్రసాద్,
సామాజికవేత్త కంటిపొడి శ్రీనివాస్ చౌదరులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవాని వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథులు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి నిర్విరామంగా సేవలు అందించడం గర్వించదగ్గ విషయంగా అభివర్ణించారు. క్లబ్ అభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందజేశారు. క్లబ్ అభివృద్ధికి కె విజయ రాజ్యలక్ష్మి 5,000 రూపాయలు, ఎన్ రాజ్యలక్ష్మి 10,000 రూపాయలు, ఆర్ హేమవల్లి 10,000 రూపాయలు అందించారు. క్లబ్ విద్యానిధికి మల్లికి వీర్రెడ్డి 6,000 రూపాయలు, పడాల కొండారెడ్డి 6,000 రూపాయలు, ఆదర్శ కిట్టి పార్టీ వారు 5,000 రూపాయలు, ఎస్ఎన్కే పెరల్ ప్లాజా పిఎల్పురం బేరి రత్నాంబ 10,000 రూపాయలు, రాళ్లబండి సత్యవాణి 10,000 రూపాయలు, ఏవి రమణి 10,000 రూపాయలు అందించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కో వృద్ధునికి 500 రూపాయల చొప్పున మొత్తం 80 మందికి 40,000 రూపాయలు అందించారు. వృద్ధులందరికీ అల్పాహారాన్ని పామర్తి గోపాలరావు కుమారుడు పామర్తి ఫణికిరణ్ అందించారు. జూలై 5వ తేదీన ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని కార్యదర్శి గుబ్బల గంగా భవాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీసల బాపూజీ, అనసూరి శ్రీనివాస్, రామానాయుడు, కాశీ విశ్వనాథం, రొక్కం అప్పారావు, భేరి రత్నాంబ, లంకె శ్రీదేవి, మొగల్తూరు దుర్గ, సూరపురెడ్డి తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. కార్మిక సంక్షేమం దృష్ట్యా లేబర్ కోడ్స్ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని సిపిఐ, సిపిఐఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా జూలై 9న యావత్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెకు సన్నద్ధమవుతున్న దశలో మన రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కార్మిక సంక్షేమం దృష్ట్యా లేబర్ కోడ్స్ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి అరుణ్, టి మధులు ఒక ప్రకటన విడుదల చేశారు. 8 గంటల పని కోసం పోరాడి సాధించుకున్న కార్మిక వర్గంపై 9 గంటల పనిని రుద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకం. కార్మికుల రక్త మాంసాలు పిండి కార్పొరేట్లకు ఇప్పటి ముప్పడిగా లాభాలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పని గంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణం. పైగా కనీస వేతనాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఒకవైపు ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నది. ఈ స్థితిలో పని గంటలు తగ్గించి అదనపు ఉపాధిని కల్పించాల్సింది పోయి నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్య అభివృద్ధి నిరోధకమైంది. తక్షణం లేబర్ కోడ్స్ను, దాని అనుబంధ రూల్స్ను ఉపసంహరించుకోవాలని సిపిఐఎం, సిపిఐ కోరుతున్నది. దీనికి వ్యతిరేకంగా జూలై 9న జరగనున్న జాతీయ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. యావత్ కార్మిక వర్గం ఐక్యంగా ఈ దాడిని ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి సంబంధించి అత్యంత ద్రోహపూరితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న కేబినెట్ లో తీసుకుంది. 8 గంటల పని విధానాన్ని 9 గంటలకి పెంపుదల చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవటం. రెండోది, నైట్ షిఫ్ట్ లో మహిళలు పనిచేయడానికి సంబంధించి ఇవాళ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని వామపక్ష పార్టీలుగా సిపిఎం, సిపిఐ పార్టీలుగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ
కార్మిక వర్గం సంవత్సరాల తరబడి 10 గంటల కోసం పోరాడి సాధించుకున్నారు 8 గంటల పని హక్కుని. ప్రపంచం అంతా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరుగుతోంది అన్నప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ 10 గంటల సమయం తగ్గాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మడుగులెత్తుతూ కార్పొరేట్ల సేవలు తరించడం కోసమే ఇవాళ 8 గంటలు 9 గంటలకు పెంపుదల చేశారు. వాస్తవానికి 9 గంటలు అనుకున్నప్పటికీ మధ్యలో లంచ్ అవర్తో కలుపుకుంటే అది దాదాపుగా 9:30-10 గంటలకి స్ట్రెచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంటే కార్మిక వర్గం యొక్క శ్రమని ఇవాళ కారు చౌకగా దోచి పెట్టుబడిదారులకు పెట్టాలనేటువంటి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జూలై 9వ తారీఖున కార్మిక చట్టాల సవరణలకు వ్యతిరేకంగా ఇవాళ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయబోతా ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఈ సమ్మెతో పాటు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో కార్మికులు 8 గంటల నుంచి 9 గంటలు పని విధానం చేసే విధంగా మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇది చాలా దుర్మార్గం, ఇది అనాగరికం. ఎందుకంటే 8 గంటల పనిదినం కోసం కార్మికులు హక్కుల కోసం వారి పనిదినం కోసం ఉద్యోగ చరిత్ర పోవడం చేసి రక్తదానం చేసి సాధించుకున్న రోజు అది 8 గంటల పనిదినం. దాన్ని ఈరోజు బడా కార్పొరేట్ వ్యక్తులకు దాసోహం అవడం కోసం వారికి సేవ చేయడం కోసం 9 గంటలు అన్నారంటే 9 నుంచి అదనంగా కంటేసుకోండి. అంటే 8 గంటల పని విధానాన్ని దేశంలో ఎవరు అమలు చేయకుండా ముందు ఇతనే అమలు చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని వామపక్షాలుగా సిపిఐ సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ జిల్లా గారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలు వెంటనే సందర్భంగా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే 4 లేబర్ కోడ్లు ఇంకా కేంద్రమే ముందు వేస్తుంది. దాన్ని పెద్ద ఎత్తున కార్మిక లోకం తిప్పికొడుతుంది. దాంట్లో భాగంగానే జూలై 9 కార్మికుల సమ్మె కూడా జరగబోతుంది, ప్రధానంగా దీనికోసమే. అలాంటిది ఈరోజు చంద్రబాబు బరి తెగించి ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు వాళ్ళు ఏం చెప్పారు? ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేస్తాం, కార్మికులకు అండగా ఉంటాం అని చెప్పిన ఈ కూటమి పెద్ద మనిషి ఈ రోజు ఇంత బహిరంగంగా కేబినెట్ ఆమోదం పొందడం అంటే చాలా సిగ్గుసేటు. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఈ ఆలోచన తీసుకోవాలి. లేని పక్షంలో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. గురువారం ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కులే కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సగటున ప్రతి ఇంట్లో విద్యుత్, నీరు, వంట గ్యాస్ దుర్వినియోగం చేస్తున్నట్టు అధ్యయనాల ద్వారా తెలిసిందని అన్నారు. అలా ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరికీ హితవు పలికారు. భవనాలు పడగొట్టేటప్పుడు చెట్లు పడగొట్టకుండా చెట్టును సంరక్షణ విషయంలో కొమ్మలు నరికితే చెట్లు బ్రతికే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో రోటరీ క్లబ్ వారి సహకారంతో వైద్యం చేయిస్తే ఆ చెట్టు చిగురు వేసి మహావృక్షంగా ఎదిగిందని తెలిపారు. మనసా వాచా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షిస్తే ప్రజలు రోగాల బారిన పడకుండా అవి మనల్ని రక్షిస్తాయని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు వారి ఆదేశాలపై చెట్లు నాటడం జరుగుతోందని ఆమె తెలిపారు. ప్రకృతి వనరులు కూడా మన సంపద. కేవలం డబ్బు మాత్రమే జాగ్రత్త చేసుకోవడం కాకుండా ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి వంటి స్లోగన్కి పరిమితం కాకుండా క్రియారూపంలో మన చర్యలు ఉంటేనే పర్యావరణం బాగుంటుందని తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిచే ఎస్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వక్తృత్వ చిత్రలేఖన పోటీల్లో విజేతలకు జిల్లా జడ్జి గంధం సునీత చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్,
అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులు, ధృవపత్రాలను అందజేశారు. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మన సంస్థ నుండి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి సూచనలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మనందరం ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాము. నేను చెప్తాను, నేను చెప్పినట్లుగా వెనకాల మీ అందరూ లౌడ్ వాయిస్తో చెప్పాలి. చెట్లన్నీ వినాలి, మా కోసమే వీళ్ళందరూ చేసేదని చెప్పి. సరేనా? ఆయన మీరు డ్రామా స్కిట్ కూడా ప్లే చేశారు. సో మీ వాయిస్ ఈజ్ సో హై, మీ వాయిస్ వినపడాలి. మేము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని, మొక్కలు నాటుతామని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం ఒక శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడానికి కృషి చేస్తామని, మన భూమిని పచ్చగా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని, మేము పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మేము పర్యావరణాన్ని కాపాడడం కోసం ఒక నిర్దిష్ట లక్ష్యంతో పని చేస్తామని మరియు మన సంస్థ పర్యావరణాన్ని కాపాడడానికి పూర్తి సహాయం చేస్తుందని ప్రతిజ్ఞ చేస్తున్నాము. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలు నాటాలి, వాటి సంరక్షణ కూడా చూడాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కమిషనర్ కేతన్ గాల్బే. విగ్రహాలు తొలగించబోవు. అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టీకరణ. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.